వెల్కమ్ టు స్మైలీ శశి డ్రీమ్స్ వరల్డ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోలో మనం కలలో పట్టుచీర కనిపిస్తే ఎలాంటి ఫలితాలుంటాయి, ఏ విధంగా కనిపిస్తే ఏం జరుగుతుంది, ఏ రంగు పట్టుచీర కనిపిస్తే ఎలాంటి ఫలితాలుంటాయి, అవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరి కలలో కొత్త పట్టుచీర కట్టుకున్నట్లుగా కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం చాలా శుభప్రదం. ఇలాంటి కళలు రావడం చాలా అరుదు. మీ గౌరవం పెరుగుతుంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, శుభకార్యాల్లో పాల్గొంటారు, కొత్త అవకాశాలు వస్తాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, జీవితంలో ఆనందకరమైన మార్పులు వస్తాయి. కలలో ఎరుపు రంగు పట్టుచీర కట్టుకున్నట్లుగా కనిపిస్తే శుభకార్యాలలో పాల్గొంటారు, మీకు దైవానుగ్రహం ఉందని అర్థము. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది, మీకు ఎన్నో విజయాలు సిద్ధిస్తాయి. పసుపు రంగు లేదా బంగారు రంగు పట్టుచీర కలలో మీరు చూసినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, అదృష్టం పెరుగుతుంది, శుభవార్తలు వింటారు. కలలో తెల్లని పట్టుచీర కనిపించినా లేదా కట్టుకున్నట్లుగా చూసినా కూడా మనశ్శాంతి కలుగుతుంది. మీరు చాలా పవిత్రమైన మనసున్నవారని అర్థము. మీకు అన్ని విషయాల్లో అభివృద్ధి కలుగుతుంది. కలలో ఆకుపచ్చ పట్టుచీర కనిపించినా లేదా కట్టుకున్నట్లుగా చూసినా కూడా మీకు అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యం నుంచి పూర్తిగా బయటపడతారు, ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబంలో మంచి జరుగుతుంది, మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీరు గులాబీ రంగు పట్టుచీర కలలో చూసినట్లయితే మీరు ప్రేమలో ఉన్నట్లయితే ఆ ప్రేమ విజయవంతం అవుతుంది. అంతేకాదు ఎవరి మధ్య అయినా గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలు తీరిపోయి ప్రేమాభిమానాలతో ఉంటారు. కుటుంబంలో అనుబంధాలు బంధాలు చక్కగా ఉంటాయి, సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. నీలం కలర్ అంటే బ్లూ కలర్ చీర పట్టుచీర కనిపించినట్లయితే మీ గౌరవం పెరుగుతుంది, ఉన్నత స్థాయిలో ఉంటారు, ఆత్మవిశ్వాసం పెరిగి ఎంతో చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీకు పట్టుచీర ఎవరైనా గిఫ్ట్గా ఇస్తున్నట్లు కలలో కనిపిస్తే మీరు త్వరలో మంచి శుభవార్త వింటారు. అంతేకాదు మీకు అవసరమైనప్పుడు సహాయం కూడా లభిస్తుంది, కొత్త సంబంధాలు ఏర్పడతాయి. మీరు ఇంకొకరికి పట్టుచీర ఇస్తున్నట్లుగా కనుక చూసినట్లయితే మీరు చాలా మంచి మనసు కలవారని, అందరికీ సహాయం చేసే మనసు కలవారని దీని అర్థము. అంతేకాదు మీకు చాలా చక్కటి పుణ్యఫలం లభిస్తుంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీరు షాప్లో అందమైన పట్టుచీరలు చూస్తున్నట్లుగా గనక కలలో కనిపించినట్లయితే మీరు కోరుకునే కోరికలన్నీ త్వరలోనే నెరవేరుతాయని కలకు అర్థము. అంతేకాదు కొత్త వస్తువులు మీరు ఏవైనా కొనే అవకాశం కూడా ఉంటుంది, ఆర్థికంగా మంచి పురోగతి ఏర్పడుతుంది. మీ కలలో వేరొకరు పట్టుచీర కట్టుకొని కనిపించినట్లయితే ఇది కూడా మంచి కలే అండి. కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది, బంధువుల ఇళ్లలో మంచి శుభవార్తలు వింటారు. అంతేకాదు ఆ బంధువుల ఇళ్ల నుంచి వారి ఇంట్లో శుభకార్యాలకు మీకు ఆహ్వానం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పట్టుచీరలో మీకు మీరే చాలా అందంగా కలలో కనిపిస్తే మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, అందరిలో గౌరవ మర్యాదలు దొరుకుతాయి, సమాజంలో మీరు కోరుకున్న గుర్తింపు ప్రశంసలు పొందుతారు, మీ ప్రతిభకు మంచి విలువ రాబోతోందని అర్థము, ఆత్మవిశ్వాసం పెరుగుతోంది మీలో. కానీ కలలో ఏదైనా వీడియోలో కానీ లేదా యూట్యూబ్లో కానీ ఏదైనా వీడియో చూస్తున్నట్టు అందులో మీరు పట్టుచీర కట్టుకొని ఉన్నట్లు కనిపిస్తే మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, మనసులో ఉన్న కోరికలకు ప్రతీకగా కూడా దీన్ని భావిస్తారు. అంతేకాదు ఇది ఒక చక్కటి శుభ సంకేతంగా, జీవితంలో వచ్చే మార్పులకు మంచి సంకేతంగా కూడా భావించవచ్చు. మీరు కలలో పట్టుచీర కొన్నట్టుగా కూడా కనిపిస్తే కొత్త అవకాశాలు వస్తాయి, కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. పెళ్లిలో మీరు పట్టుచీర కట్టుకొని ఉన్నట్లుగా కనిపించినట్లయితే ఇది కూడా చాలా మంచిది, సంతోషకరమైన మార్పులు మీ జీవితంలో వస్తాయి. మరి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి? పట్టు చీర చినిగినట్టుగా కనిపిస్తే ఇది అస్సలు మంచిది కాదు. మీ జీవితంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది, మీ కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండమని కల యొక్క అర్థము. మురికిగా ఉన్న పట్టు చీర ఇది అస్సలు రాకూడదండి. మీ మనసులో ఉన్న ఆందోళనలు ఒత్తిడికి నిదర్శనంగా ఈ పట్టు చీర వచ్చిందని అర్థము. కొన్ని పనులు ఆలస్యం కూడా కావచ్చు. ఇలాంటి కళలు వచ్చినప్పుడు వీలైనంత వరకు అందరికీ చెప్పేయండి, ఆ కళ యొక్క ప్రభావము కొంతైనా తగ్గుతుంది. పట్టు చీర కాలిపోయినట్లుగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని ఈ కళ మీకు హెచ్చరిస్తుందని అర్థము.
పట్టు చీర పోగొట్టుకున్నట్టుగా గనక మీరు కళలో చూసినట్లయితే ఒక మంచి అవకాశం చేజారకుండా జాగ్రత్త పడాలని ఈ కళ మీకు సూచిస్తుంది. పట్టు చీర చినిగిపోయినట్లుగా గనక కళలో చూసినట్లయితే చిన్న చిన్న విభేదాలు మీ కుటుంబ సభ్యుల మధ్య రావచ్చు. మీరు మాట్లాడే మాటల్లో చాలా జాగ్రత్త అవసరమని ఈ కళ యొక్క అర్థము. మీకు పట్టు చీర దొంగతనం చేసినట్లు ఎవరైనా మీ పట్టు చీరను దొంగతనం చేసినట్లుగా కనుక కళలో కనిపించినట్లయితే మీ విజయాన్ని చూసి అసూయ పడేవారు ఉండవచ్చని ఈ కళ యొక్క అర్థము. అలాంటి వారికి దూరంగా ఉండండి. తెల్లవారుజామున ఈ కళ వచ్చినట్లయితే స్వప్న శాస్త్రం ప్రకారము చాలా చాలా మంచిది. ఈ ఫలితాలన్నీ కూడా మీకు జరుగుతాయి. మొత్తంగా కళలో పట్టుచీర కనిపించడం చాలా సందర్భాల్లో శుభసూచికం. ముఖ్యంగా కొత్తది చాలా అందమైన పట్టుచీర ధరించినట్లు లేదా చూసినట్లు కనిపిస్తే గౌరవం, ఆనందం, శుభవార్తలు, అవకాశాలు, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. స్వప్నశాస్త్రం ప్రకారం మీరు మరే కళల గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను వాటిపై కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.